ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా ఎన్‌కౌంటర్‌లు అంటే తెలంగాణలో జరిగినియి, లేకపోతే ఛత్తీస్‌గఢ్‌లో జరిగినియి, ఒరిస్సాలో జరిగినియి అని వింటూ ఉన్నాం. మనకి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరిలో ఒకప్పుడు జనశక్తి అనేటటువంటి నక్సలైట్ సంస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. నల్లమల ఏరియాలో మావోయిస్టులు చాలా స్ట్రాంగ్‌గా ఉండేటటువంటోళ్ళు. విశాఖ ఏజెన్సీలో కూడా మావోయిస్టులు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. అయితే ఆ మధ్య కాలంలో ఈ మావోయిస్ట్ పార్టీలోకి జనశక్తి, ప్రజా ప్రతిఘటన ఇట్లాంటి నక్సల్ సంస్థలన్నీ కూడా కలిసిపోవడంతో అంతా కలిపి మావోయిస్టులుగానే అయ్యున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు ఆంధ్ర నుంచి తర్వాత కాలంలో తగ్గిపోయి అంతా అటు ఒరిస్సా అటు పక్కకెళ్తున్నారు. దీన్ని ఒక షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నారు అన్నటువంటి ప్రచారం మాత్రం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అక్కడ ఎన్‌కౌంటర్‌లు జరిగినప్పుడు ఇటు పారిపోయి రావడం, లేకపోతే ఒరిస్సాలో ఎన్‌కౌంటర్‌లు జరిగినప్పుడు ఇటు పారిపోయి రావడం, తెలంగాణలో ఏదన్నా అయితే ఇటు పక్కపై రావడమో చేస్తున్నారు. ఇక్కడ షెల్టర్‌గా ఉంచుకుంటున్నారు. ఇక్కడ ఎట్లాంటి కార్యకలాపాలు చేయట్లేదు. యాక్చువల్‌గా అప్పట్లో ఏదైతే అరకు దగ్గర ఎమ్మెల్యేనిను తర్వాతన మాజీ ఎమ్మెల్యేని హత్య చేసినటువంటి ఘటన తర్వాతన మరి ఏ కార్యకలాపం జరగలేదు. కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు. అకస్మాత్తుగా అల్లూరు జిల్లాలో ఒక ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం వస్తున్నటువంటి వార్తల్లో ఇదొక సంచలనాత్మకమైనటువంటి అంశం అని చెప్పాలా. మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా గురించి చాలా రోజుల నుంచి గాలిస్తూ ఉన్నారు. అయితే ఆ మధ్యకాలంలో కొంతమంది మావోయిస్ట్ నాయకులు చెప్పినట్టు అనేక మంది నాయకుల్ని ఓ మీటింగ్ దగ్గర వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట్ల ఎన్కౌంటర్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. బట్ మల్లోజులు వేణుగోపాల్ మన లొంగిపోవడం ఒక ఎత్తు అయితే, అనేక మంది సీనియర్లు చచ్చిపోవడం ఒక ఎత్తు అయితే, తాజాగా హిడ్మా చనిపోయాడా అన్నటువంటిది ఓ ప్రచారం జరుగుతుంది. ఇవాళ తెల్లవారుజామున అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో, అంటే ఒకప్పుడు విశాఖ ఏజెన్సీ అనమాట, ఉమ్మడి విశాఖగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే రాష్ట్ర జిల్లాల విభజన కాకముందు ఉన్నటువంటి అప్పుడైతే విశాఖ జిల్లా అనాలి. ఇప్పుడు అందులో ఒక పార్ట్ అయినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగినాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్టులు చనిపోయారన్నటువంటిది పోలీసులు చెప్తున్నమాట. వాళ్ళల్లో మావోయిస్ట్ అగ్నేత హిడ్మా ఉన్నారా అన్నటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది అన్నటువంటిది డీజీపీ కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల మావోయిస్టుల మీద కదలికల మీద సమాచారం ఉందంటూ డీజీపీ కూడా చెప్తున్నారు. బట్ ఈ ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయారు అన్నటువంటి తేలాల్సి ఉంది. హిడ్మా చనిపోయి ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్త నక్సల్ చరిత్రలో అతిపెద్దదైన బ్రేక్. ఎందుకంటే మావోయిస్టుల తరపున పోలీసుల మీద ఆపరేషన్స్, అనేక మంది పోలీసులు గెరిల్లా అటాక్స్లో ప్రాణాలు కోల్పోవడానికి మందు పాత్రల పేలుడు కావచ్చు, కాల్పుల ద్వారా కావచ్చు, బాంబులు పెట్టడం ద్వారా కావచ్చు చంపినటువంటి వ్యక్తి, ఆ ప్లాన్స్కి స్కెచ్ వేసినటువంటి వాడు హిడ్మా. ఆ హిడ్మా చనిపోయాడంటే అతిపెద్ద సంచలనం అవుతుంది. అతనా లేకపోతే మరెవరన్నా 6 చనిపోయారన్నది మాత్రం చెప్తున్నారు ఇప్పుడు.